ఖమ్మం దానవాయిగూడెం పార్క్ వాసులు దుమ్ము ధూళి రోడ్ల మరమ్మతులపై మేకల నారాయణ బోర్డు వద్ద ధర్నా. ఖమ్మం దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు మేకల నారాయణ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో షాబాసు, వెంకటరమణ మరియు తోకల బాబు పాల్గొని మాట్లాడుతూ, మా ఏరియాలో గుంతలు పడిన రోడ్ల నుండి వచ్చే దుమ్ము ధూళి సమస్య గురించి మున్సిపల్ కమిషనర్ కి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కి, పొల్యూషన్ బోర్డుకి, ఆర్టీఏ అధికారికి, మంత్రికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరి నుంచి కూడా స్పందన లేదు. మా ఏరియా వాసి అయిన గండ్రా వెంకటేశ్వరరావు ఈ డస్ట్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోవడం జరిగింది. పెద్ద వయసు వారు, చిన్నపిల్లలు ఈ డస్ట్ వల్ల తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇంకా ఈ డస్ట్ కి మా ఏరియా వాళ్ళు ప్రాణాలు బలి కాకూడదని ఈ సమస్య మీద సంఘటితంగా, పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని ఏరియా వాసులం అందరం నిర్ణయించుకుని ఈ రోజు మేకల నారాయణ బోర్డు దగ్గర వాహనాలను నిలిపివేసి మాకు న్యాయం కల్పించాలని ధర్నా చేయడం జరిగిందని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో దానవాయిగూడెం పార్క్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అక్కడే ఉన్నారు. అది ఏముండదు, ఎందుకు ఈ మాత్రం దానికి వాడి మరి దారుణం. ఇరవై మాత్రం దారుణం ఇవ్వాలి. ముగ్గురు మంత్రులు ఉన్నారు. మంత్రులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారికి, సిపి గారికి అందరికీ కూడా దానవాయిగూడెం పార్క్ ఏరియా నుంచి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా దానవాయిగూడెం పార్క్ ఏరియా నుంచి నా నమస్కారాలు. మేము మాది 48 డివిజన్ దానవాయిగూడెం పార్క్ ఏరియా. పార్క్ లో చాలా నుంచి సమస్యలు అంటే రిటర్నింగ్ ఇవ్వాలని చెప్పేసి, మున్నూరుకి రిటర్నింగ్ ఇవ్వాలని చెప్పేసి కడుతూ ఉన్నారు. ఆ రిటర్నింగ్ వాళ్ళు అంటే శాంక్షన్ అయిన రిటర్నింగ్ వాళ్ళు దాని రిటర్నింగ్ వాళ్ళకి వెళ్ళే అదే ఇక్కడ డివిజన్ లో సివిక్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని రిటర్నింగ్ వాళ్ళు ఆ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. ఆ ప్లాంట్ కనీసం ఒక 100 ఎక్కడ సాయంత్రం అసలు ఉంటాయి. దాని కనిపించిన పరిస్థితి అయినా కానీ ఆ సివిక్ యాజమాన్యంతో ఉండే ఎన్నిసార్లు కానీ అసలు రిటైర్ కాకముందు ఆయన ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు చాలా భారీ ఎత్తున ధర్నా చేశాము. ధర్నా చేసి వాళ్ళకి మెమోరాండం ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ గారికి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చాము. మెమోరాండం లో R&D తర్వాత ఆర్టీఏ ఆఫీసర్ కి ఇచ్చాము, పొల్యూషన్ బోర్డుకి ఇచ్చాము, 3 సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఎవరు దీన్ని కలెక్ట్ ఎన్నిసార్లు చెప్పామని దీన్ని పట్టించుకోవడం లేదు. అందుకని ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా అంటే నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి మేము అంటే గండ్రా వెంకటేశ్వర ఇంతకుముందు గతంలో చనిపోయారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తిని మేము అంటే నుంచి మా ప్రజలను కాపాడుకోవడానికి ఇంకెవరిని బలి కానియము అని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 50 పెద్దలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా చిన్న వీళ్ళందరూ
ఊపిరితిత్తుల సమస్యలు బాధపడతా ఉన్నారు. అక్కడ ఈవెన్ మా ఫాదర్ నేను హాస్పిటల్ తీసుకెళ్లాను. నేను టైమ్స్ హాస్పిటలైజేషన్ కావడం జరిగింది. అందుకని చెప్పేసి మేము అందరం పార్క్ వాసులంగా అందరం కూడా రోడ్డు ఇచ్చి ఈ కార్యాచరణ చేపట్టారు. కార్యాచరణలో మొదటి భాగంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ధర్నాలో మన పార్టీ స్వచ్ఛందంగా మేము చేస్తున్న పార్టీ అతీతంగా ఏ పార్టీ జెండాలు ఉండే మా బయలుదేరి నుంచి కాపాడండి. అదేవిధంగా ఉన్నాయి కనీసం చూసుకుంటే పోతున్నారు. వాళ్ళు వెహికల్స్ పోతున్న వెహికల్ లో పోయేది కాంక్రీట్ మిక్స్. ఈవెన్ కాంక్రీట్ మిక్స్ ఒక ఇంత జ్ఞానంగా లేకుండా వాళ్ళు వెహికల్స్ తీసుకెళ్తున్నారు. కానీ ఒక్క కాంక్రీట్ మిక్స్ ఒక కాంక్రీట్ మిక్స్ తీసుకొచ్చి మొత్తం చేస్తే దీంట్లో మొత్తం మరమ్మతులు అయిపోతుంది. కానీ కనీసం ఇంగ్లీష్ జ్ఞానంగా లేకుండా పార్క్ ఏరియా వాసులే కాదు, అదేవిధంగా ఇక్కడ నుంచి కనీసం ఒక రాకపోకలు కనీసం ఒక 100-200 కిలోమీటర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి డోర్నకల్ నుంచి మైబాద్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఎంతమంది చాలా అయినా కానీ ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈ మా నిరసన కార్యక్రమం మొదటి భాగంగా మేము ధర్నా చేస్తున్నాము. నెక్స్ట్ ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము వంట వార్పు ప్రోగ్రాము ఇదే సెంటర్ లో వంట వార్పు ప్రోగ్రాము విత్ ఫ్యామిలీస్ వచ్చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న ఎవరు రాజకీయ నాయకులు బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ ఓన్లీ కూడా స్వచ్ఛందంగా ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చేసి రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం చేసి సాధించుకుంటాం.